హలో నమస్తే అండి. ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన పెరుగు వడలు చాలా ఈజీగా మన ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక పావు పప్పు 3 గంటలు నానబెట్టుకుని పక్కన కడిగి శుభ్రంగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. వాటర్ తడి చేసుకుంటూ మాత్రమే రుబ్బాలి, ఎక్కడ వాటర్ వేయకూడదు ఎక్కువ. గ్రైండర్లో అయినా సరే, మిక్సీలో అయితే కొంచెం వాటర్ వేయకపోతే నలగదు కాబట్టి మిక్సీలో కొంచెం వేయాలి. ఇలా మెత్తగా రుబ్బేసుకుని దానికి సరిపడా కాస్త తక్కువ ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకుని బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. నేను పావు పప్పుకి ఒక హాఫ్ లీటర్ పెరుగు సరిపోతుంది. పెరుగులోకి కారానికి సరిపడా 6 పచ్చిమిరపకాయలు, చిన్న అంగుళం అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని, కొంతమంది పేస్ట్ వేస్తారండి. పేస్ట్ వేస్తే మరీ కారంగా గొంతు మండినట్టు అనిపిస్తుంది. ఇలా యాజ్ ఇట్ ఈస్గా నేను పచ్చివే వేస్తాను. నచ్చిన వాళ్ళు లేత కొబ్బరి ముక్క ఉంటుంది కదా, కొబ్బరి ముక్క కూడా పేస్ట్ చేసి ఇందులో వేస్తారు. దాన్ని ముందు పోపు వేసుకోవాలి. పోపులో పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చిన్న ఎండుమిరపకాయనండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, చిన్ని చిల్లీ ఫ్లేక్స్ లాగా వేస్తాను. చిటపటమన్నాక వేసేసుకోవాలి. ఇందులో పెరుగులో వేసేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందు మనం వడలు వేసుకోవడానికి ముందే పెరుగు తాలింపు పెట్టి పక్కన పెట్టేసుకుని ఇలా పాలిథిన్ కవర్ కానీ అరటాకు పై కానీ గారెల్లాగా ఒత్తేసుకోవాలి. పెనంలో నూనె పోసుకుని, నూనె కాగిన తర్వాత మరీ దళసరిగా వేయకూడదండి, అలాగని పలుచగా కూడా కాదు, మీడియంగా వేసుకోవాలి. పెరుగు గారెలకి కాస్త దళసరి ఉండాలి, పాకం గారెలకి బాగా పలుచగా వేసుకోవాలి. ఇలా పలుచగా అరిటాకుపై అయితే బాగా వస్తుంది అన్నమాట. లేదంటే మనం మిల్క్ కవర్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్యాకెట్స్, దాని మీద కూడా బాగుంటుంది. వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో లోపలంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి. వేగకుండా వేసేసామనుకోండి పెరుగులోని జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట. వేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ముందు నీళ్ళలో వేస్తేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, లోపలికి వాటర్ పీల్చేసుకుని చప్పబడిపోతుంది. పైన పుల్లగా కారంగా ఉంటుంది, లోపల చప్పగా ఉంటుంది. అలా కాకుండా ముందు ఇలా పెరుగు తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకుని పెరుగులో డైరెక్ట్గా వేసేసుకుని రెండో వాయి తీసే లోపుని ఈ వాయి నానాలన్నమాట. చూసారా, ఒక వాయి వేసిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకుని మొత్తం అన్నీ వేసుకుని ఇలా పెట్టుకుని పెట్టేసుకోవాలి. ఇప్పుడు పావుగంట పోయిన తర్వాత కాస్త చిక్కటి పెరుగు ఒక కప్పు పైనుంచి వేసుకోవాలి. చప్పటి పెరుగు అన్నమాట. ముందు కోస్త పులిసిన కాస్త చప్పటి మజ్జిగతో చేస్తాం కదా, ఇప్పుడు కూడా చప్పటి పెరుగు వేసుకోండి. వేసుకుని అలా ఒక 1 అవర్ వదిలేస్తే టేస్టీ పెరుగు గారెలు రెడీ అయిపోతాయి అన్నమాట. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ పెరుగు గారెలు ఆవళ్ళు. మీలో ఎవరైనా తెలియకపోతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి.